ఎందుకంటే తర్వాతి తరం మన సనాతనమైనటువంటి మార్గంలో నడవాలి అంటే ఎప్పుడు కూడా భగవన్నామస్మరణ అనేది నిత్యము ఇళ్లలో జరుగుతూనే ఉంటాం. మనకు భారత భాగవత రామాయణాలోని ఇతిహాసాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది పుణ్యపురుషుల యొక్క చరిత్రలు మనం వింటూ ఉంటాం. మరి ఈ కథలన్నీ మీరు మీ పెద్దల ద్వారా తెలుసుకున్నారు. మరి మీరు మీ పిల్లలకు అందించాలి కదా. మరి ఈరోజు ఏ గృహంలో ఇటువంటి సనాతనమైనటువంటి కథలు మన పిల్లలకు చెప్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కార్టూన్లు చూస్తున్నారు పిల్లలు, వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి పిల్లలు తర్వాతి తరంలో బాగుండాలి అని మనం ఏ విధంగా ఆశించగలం, వాళ్ళని ఎట్లా తప్పు పట్టగలం? కాబట్టి పెద్దలే తగినంత శ్రద్ధ తీసుకోవాలి. చూడండి, మన భాగవతంలో తీసుకున్నట్టయితే ప్రహ్లాదుని కథ. ఎంత చిన్నవాడు ప్రహ్లాదుని, చిన్న వయసులో ఎంత జ్ఞానాన్ని సంపాదించాడు. సాక్షాత్ నారాయణుడే అవతారమూర్తి నరసింహావతారంలో వచ్చినాడంటే ఆ పిల్లవాడిని కాపాడడానికి ఆ పిల్లవాడు ఎంత సాధన చేశాడు. తండ్రికే చెప్పినాడు కదా, ఈ శరీరం ఉద్భవించింది ఎందుకు మనకు చెప్తారు కదా. మనకు నోటిని ఇచ్చినది ఎందుకో తెలుసా? మనం సదా నారాయణుని స్మరించడానికి. అంటే నోరు నవ్వంగా హరికీర్తన నొడవడేది, నోరు నొచ్చే వరకు హరికీర్తన చేయాలని. ఈరోజు భజన కార్యక్రమం చేస్తున్నాం, చక్కగా వెలుగెత్తి పాడాలి భజన జరిగేది. మరి ఈ గొంతు ఇచ్చింది ఎందుకు? మనకు భగవన్నామ స్మరణ కోసమే కదా. చక్కగా స్వీట్లు హాట్లు అన్ని లోపలికి పంపించడానికే కాదు కదా. మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. మనకు చేతులను ఇచ్చినది ఎందుకో తెలుసా? మూతికి ముద్దందించుటగా. ఎందుకు చేతులను ఇచ్చింది? తినడానికైనా? ఈ మూతికి ముద్దందించడానికైనా? చేతులను ఇచ్చింది భగవంతుని అర్చించడానికి. ఈ చేతులతో భగవంతుని అలంకరించాలి, ఈ చేతులతో భగవంతునికి పూజ చేయాలి, ఈ చేతులతో అర్చన చేయాలి. మరి అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం? మరి మన కాళ్ళని ఇచ్చినది ఎందుకు? షికార్లకు తిరగడానిక, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానిక, భగవంతుని దర్శించుకోవడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ కూడా ఆలోచించుకోండి. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినదే మనకు పరోపకారం కోసం. పరోపకారం ఇదం శరీరం అన్నారు. ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూడు, అవసరం ఉన్న వాడికి సహాయం చేయి. అదే మనకు వేదాలు చెప్తున్నటువంటి సారమైన. మనకు సాక్షాత్ సాయిబాబా వారు ఇవన్నీ కూడా చేసి చూపించాడు. ఎన్నో హాస్పిటల్స్ కట్టించాడు, అదేవిధంగా మనకు స్కూల్స్ కట్టించాడు, అదేవిధంగా వాటర్ ప్రాజెక్ట్స్ కట్టించాడు. అంటే లేని వారికి సహాయం చేయడమే ఈ జీవితం యొక్క పరమార్థం. అదేవిధంగా మన సనాతన ధర్మం చెప్పినటువంటిది అదే, మనం పిల్లలకు అందించాల్సినటువంటిది అదే. కాబట్టి ఈరోజు ఈ భజన ఇంత చక్కగా నిర్వహించుకున్నాం ఇక్కడ. దీన్ని మనం తర్వాతి తరాలకు అందించాలి. పెద్దవాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. చక్కగా ఈరోజు ఈ ఇంట్లో భజన నిర్వహించుకున్నాం. ఈ పెద్దల వారి ఫ్యామిలీకి తరతరాలుగా స్వామి వాళ్ళ కొడుకులకు, కోడళ్లకు, మనవాళ్ళకు, మనవరాళ్లకు, అన్ని తరాలకు కూడా స్వామి ఆశీస్సులు నిండుగా ఉండి వాళ్ళ దినదినాభివృద్ధి